ఈ ఆత్మ ఆరాధనను మీరు నడిపించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అగ్ని వంటి మీ ఆత్మ మా అందరిలో నింపినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కృపామయుడా, కనికరపూర్ణుడా, నీ ఆత్మ నడిపింపు, నీ శక్తి లేకపోతే మేము అప్రయోజకులము నాయన, ఎందుకు పనికిరాని వారమే. ఈ సమయంలో నా తండ్రి, ఇప్పటి వరకు మేము మీ పాటలు పాడుకున్నాం, నీ వాక్యాన్ని కీర్తన భాగములోని 101వ కీర్తనను ధ్యానం చేసుకున్నాం. స్తుతి ఆరాధనలో నాయన పరవశించాం. ఇప్పుడు మీరు మాతో మాట్లాడబోతున్న మీ స్వరాన్ని వినాలని మేము ఆశపడుతున్నాం. ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్, ఎస్ మై లార్డ్. వాక్య నడిపింపు కోసం ఎవరైనా ప్రేరేపించబడిన వారు క్లుప్తంగా ఒక చిన్న ప్రార్థన చేయగలరా? చిన్న ప్రార్థన చేయండి. ఎస్ మై లార్డ్. ఆమేన్. దయచేసి అందరు కూర్చోండి. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ, ఆన్లైన్లో బిడ్డలకు మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు, అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు సంతోషంగా ఉన్నారా? అందరు క్షేమంగా ఉన్నారా? మీరు కూడా అందరు క్షేమంగా ఉన్నారు కదా? ఆన్లైన్లో బిడ్డలు మీరు ఇంకా బాగా క్షేమంగా ఉన్నారని చాలామంది మాస్కులు పెట్టుకోకుండా వచ్చారంటే మీ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. ఏది ఏమైనా కృప కలిగిన దేవుని యొక్క సన్నిధానంలో మనం ఉన్నాం కనుక ఈ సన్నిధానంలో ఏ కీడు మనకు సమీపించదు. నమ్మితే దేవునికి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యాంశము నేను ముందుగానే కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీతో మాట్లాడాలి అని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడు ఆ వాక్యాంశాన్ని ముందు రోజే నేను మీకు మెసేజ్ ద్వారా పెడతాను. మరి ఆ మెసేజ్లు ఎంతమంది చూశారో నాకైతే తెలియదు, కానీ ఆ వాక్యాంశం ఏంటో చెప్పగలరా? నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో అపజయానికి
గల కారణం ఏంటో ప్రభువారు ఈరోజు మనతో మాట్లాడదలుచుకున్నారు. సంతోషంగా ఉన్నారా? లేదండి, నా జీవితంలో ఇంతవరకు నాకు అపజయం అనేదే తెలీదు, ఓటమంటే నేను ఎరగను, మా ఇంట వంట లేదు అన్నవారు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాగానే వింటున్నారు. మా ప్రసాదాలను కూడా బాగానే వింటున్నాడు. ఎన్ని ఓటములు, ఎన్ని అపజయాలు, ఎన్ని శోధనలు, ఎన్ని శ్రమలు, వీటినన్నిటి నుంచి మనం జయించుకొని ఇప్పటి వరకు వచ్చాం. జయించుకొని వచ్చిన మనము విజయ పదంలోనే వెళ్ళిపోతున్నామా, ఇంకా ఓటమిలోనే ఉన్నామా? ఉన్నాం కదా మాధవమ్మ, ఇంకా ఓటమిలోనే ఉన్నాం మనం. మన జీవితంలో అపజయానికి కారణం ఏంటో ప్రభువారు ఈరోజు ప్రాముఖ్యంగా మనతో మాట్లాడబోతున్నారు. అసలు ఈ ఓటమి జీవితంలో మనకు కలుగుతున్నటువంటి, మనం చేస్తున్న ప్రయత్నాల్లో కలిగే ఆ అపజయాలు ఎవరి వలన వస్తున్నాయి? దేవుడి వలన వస్తున్నాయా? అపవాది వలన కొన్ని వస్తే, మన అపరాధముల వలన కొన్ని వస్తున్నాయట. మాట వినని తన తత్వం, మెడవంచని ప్రజలం మేము, మా దేవుడు ఎవరు అనుకుంటున్నారు? అక్కడ మాత్రం మంచి విర్రవీగిన తలతో గర్వంగా చెప్తాం యేసయ్య గురించి. కానీ ఆయన చెప్పిన మాటలు మనం వింటలేదట. అందుకనే మన జీవితంలో అనేకమైనటువంటి అపజయాల్ని పొందుకొని ముందుకు సాగిపోలేకపోతూ, ఇంకా ఎక్కడ వేసావే గొంగళి అంటే నీ వేసిన చోటే అన్నదంట. కాబట్టి ఈరోజు ఈ వర్తమానము ద్వారా ప్రభువారు మనందరినీ ఆ ఓటమిలో నుంచి విజయపదంలోనికి నడిపించునుగాక. ఇంకొకరు గట్టిగా చెప్దామా? ఆమేన్. ఎస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, 430 సంవత్సరములు ఇజ్రాయేలీయులు బానిసత్వంలో జీవించారు. ఎన్ని సంవత్సరాలండి? 4 సంవత్సరాల. గట్టిగా స్పష్టంగా, ఇప్పుడు నేను స్పష్టంగా మాట్లాడుతున్నానా? వినపడుతుందా? 40 సంవత్సరాలు ఇజ్రాయేల్ అంటే ఎలా ఉంటుంది? నేను ఎలా స్పష్టంగా, ది లౌడ్ అండ్ క్లియర్. ఓకే, బాగుందా? నా వాయిస్ క్లియర్గా ఉందా? మరి మీరెందుకు చెప్పరు? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? పర్వాలేదు, కొంచెం బెటర్గా అన్నారు, కానీ అప్పటికి కొంచెం 430 సంవత్సరాలు అంటారు. సరే, మీతో 430 సంవత్సరాలు అని కరెక్ట్గా చెప్పించాలంటే ఈరోజు వాక్యం ఉండదు, ఆ టైం అంతా దానికి అయిపోద్ది. కనుక 430 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో జీవించారు. జీవించిన తర్వాత ఒకరి నాయకత్వంతో వారు బానిసత్వం నుంచి విడిపించబడ్డారు. ఎవరు ఆయన? మనందరికీ తెలుసు, మోషే గారు. మోషే గారి నాయకత్వంలో ఇజ్రాయేలు దాదాపుగా ఎంతమంది? 20 లక్షల మంది, అంటే 6 లక్షల మంది కాలుబలం అన్నారు. కానీ వారికి సంబంధించినటువంటి చిన్న చితక ముసిలి ముతక అన్నీ వేసుకుంటే ఓ 20 అంటారు. ఇంకో భక్తుడు ఏమంటున్నాడు, కాదండి 20 ఎక్కడ ఉంటుంది, 30 ఉంటారు అన్నారు. ఎంతో కొంత లక్షల్లోనే నడిపించారు ప్రభువారు. ఎవరిని? ఇజ్రాయేల్ జనాంగాన్ని బానిసత్వం నుంచి విడుదల పొందించి విజయపదంలోకి నడిపించారు. మోషే గారి నాయకత్వంలో 40 సంవత్సరాలు. రానే వచ్చింది సమయము, మోషే గారు పిలుపునందుకొని, ప్రభు పిలుపునందుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరొకరి నాయకత్వంలోకి ఇజ్రాయేలు జనాంగం అప్పచెప్పబడింది. ఆయన ఎవరయ్యా అంటే యెహోషువ గారు. నేను మిమ్మల్ని అడగనులే ప్రశ్నలు, ఇంకొక నాయకత్వం అనంగంలో ఇటు చూస్తున్నాను, దాన్ని నన్ను అడుగుతాడేమోనని. యెహోషువ నాయకత్వంలో ఈ ఇజ్రాయెల్ జనాంగం నడిపిస్తూ పోతూ ఉన్నారు. ఎక్కడికి వీళ్ళ ప్రయాణం? ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించు ఆ దేశంలోనికి నేను నిన్ను నడిపిస్తాను, కానాను దేశంలోనికి అన్నాడు కదా, అక్కడికనమాట. ఎక్కడికి? పాలు తేనెలు ప్రవహించే. రైట్, బాగానే ఉంది. థ్యాంక్స్. ఆ సమయంలో ఆయన ఏం చేస్తూ వచ్చారంటే, ఇప్పుడు మనం కూర్చున్నట్టుగా చక్కగా
ఫ్యాన్లు వేసుకొని ఒక మంచి నీడలో ఒక స్థలములో హాయిగా ఎక్కడ పడితే లేతే ఎక్కడ కావాలంటే అక్కడ ఆగుతూ ఏది కావాలంటే అది వండుకొని తింటూ నడిపించారా? పోరాటం, యుద్ధాలు. ఎక్కడికి పోయినా దేవుని బిడ్డలైనటువంటి ఇజ్రాయేలుల జనాంగానికి ఏమొచ్చాయంట? పోరాటాలు వచ్చాయి, యుద్ధాలు వచ్చాయి. ప్రతి యుద్ధంలో, ప్రతి పోరాటంలో దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి విజయాన్ని అందిస్తూ ముందుకు నడిపించాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. శత్రువుతో పోరాటం, కానీ ప్రతి పోరాటంలో వాళ్లకు విజయం ఎందుకు దొరికింది? విజయ పదానికి ఎందుకు నడిపింపబడ్డారంటే దేవుడు వారికి తోడై ఉన్నాడు. మంచి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఈరోజు నీకు నాకు కూడా దేవుడు తోడై ఉంటే మన జీవితంలో విజయాలే, అపజయం అనేది ఉండదు. మరి ఎందుకని మనం విజయాలు పొందలేకపోతున్నాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. శ్రద్ధగా వినండి, అందరు నా వైపు చూడండి. రెఫరెన్స్లు ఎక్కువ ఏమి ఉండవు ఇందులో. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. చూసారా, మోషే ద్వారా ఆయన్ని విడిపించి మళ్ళా యెహోషువ ద్వారా నడిపించిన తర్వాత విజయ పథంలో అనేకమైనటువంటి యుద్ధాల్లో వారు విజయాన్ని సాధించిన తర్వాత ఒక చోటుకు వచ్చారు. ఎరికో. ఎరికో అంటే ఏమింది ఎరికో? ఎన్నిసార్లు వెళ్ళలేదు ఎరికో గురించి. ఎరికో మీద ఎలా విజయాన్ని సాధించారు? యుద్ధం చేశారా? బాంబులు వేశారా? గడపాలు తీసుకెళ్ళి పగలగొట్టారా? స్తుతులు. ఏమన్నారు? హల్లెలూయా అన్నారు. మీరు అన్నట్టు ఒకసారి చాలా అసహ్యంగా అన్నారు. ఏమనుకోబాకండి. నేను ఎలా అన్నాను? ఇజ్రాయేల్ ఎలా అని ఉంటారు? ప్రాకారాల పడిపోవాలండి మీరు ఇజ్రాయేలీలు అన్నట్టు ఒకసారి. అబ్బా, ఏమైపోయింది తల్లి ఈ వాయిస్లు అంటే? ఇది సన్నిధి కదా, మనం పెద్దగా నోరు తెరవకూడదు అనుకుంటున్నారేమో. ఒక్కసారి మనం ఇంట్లో ఉన్నప్పుడు ఎలా అరుస్తామో ఆ సౌండ్ రావాలా. మరొకసారి చెప్దామా? హల్లెలూయా. ఎస్. ఇలాగంటే ప్రాకారాలు కూలిపోయాయట. అక్కడ విజయం. మరి దేవుడు వారికి యుద్ధ నైపుణ్యాన్ని కూడా నేర్పించి తోడై ఉండి వారిని నడిపిస్తూ విజయాలు వారికి అనుగ్రహిస్తూ ఎరికో కోటగోడల్ని కేవలం స్తుతులతో కూల్చివేసి వారికి ఆ యొక్క పట్టణం మీద కూడా విజయాన్ని అందించాడు. మనం కూడా అదే విజయాన్ని పొందుకోవాలని ఆయన ఆశిస్తున్నాడు. పొందుకోలేకపోతున్నాం. ఎందుకంటే మనం ఎక్కడుంటున్నాం? ఎక్కడ విజయం కోసం వెతుకుతున్నావు? నీ ఇంటిలో వెతుకుతున్నావు, నీ వంటింట్లో వెతుకుతున్నావు, నీ టీవీ ముందు కూర్చొని నువ్వు వెతుకుతున్నావు విజయం కోసం. లేదు లేదు లేదు. నీకు ఒక విజయం రావాలి ఒక విషయంలో అంటే నువ్వు మందిరంలోనికి రావాలి. మందిరంలోనికి వచ్చి మందిరంలో ఆయనను అడగాలి. ప్రభువా, నాకు ఈ అవసరత ఉంది, నీకు ఇష్టమైతే, నీ చిత్తమైతే నాకు ఈ యొక్క విషయంలో విజయాన్ని దయచేయి. చిన్న బిడ్డలారా, యవనస్తులారా, ఒక ఎగ్జాము మీరు రాయాలి. ఎగ్జామ్ రాయాల్సిన సమయంలో ముందు రోజు ఆదివారం వచ్చింది. జనరల్గా ఎగ్జామ్స్ ఆదివారాలు ఉండవు కదా. ఏయో వాళ్ళు పని పాట లేకుండా వాళ్ళు పెడుతుంటారు. అమ్మాయి, రేపు ఆదివారం మీకు స్పెషల్ క్లాస్ ఉంది, ఎగ్జామ్ పెడతాను, నీ మొహం పెట్టుకో అనాలా? మీరు అనాలా? మామూలుగా పబ్లిక్ ఎగ్జామ్స్ ఏమన్నా ఎక్కడ ఉంటాయమ్మా? సోమవారం ఉంటుంది. ఈ వంక పెట్టుకొని మీరు ఎక్కడుంటారు? ఇంట్లో కూర్చొని దూర్చేస్తారు పుస్తకం. చాలా సంవత్సరం అంతా ఏం చేశావు? అయినా విజయాన్ని ఇస్తానంటున్నాడు. నువ్వు ఎక్కడికి వచ్చి అడగాలి? అప్పుడు మందిరానికి వచ్చి సమాజంతో కలిసి ఇక కావాలంటే దైవజనుడితో చెప్పి రేపు నాకు ఎగ్జామ్ ఉంది అనౌన్స్ చేసి సంఘ ప్రార్థన సహాయాన్ని దయచేయమని మీరు అడిగినట్లయితే
మీ జీవితంలో మీకు మహా 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 గొప్ప విజయాలను మీరు చూస్తారంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో యెరికో గోడలను కూలగొట్టి విజయాన్ని సాధించి ముందుకు వెళ్ళిపోయారు ఇజ్రాయేలు జనాంగం యెహోషువ నాయకత్వంలో. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం మీరు గమనించండి. ఏంటయ్యా అంటే, యెరికో అంటే పెద్ద పట్టణం, మహాపట్టణం. దాని కోట గోడలు ఒక గోడ మీద ఇంత ఉంటుందేమో, ఐ థింక్ ఈ స్టేజ్ అంత ఉంటుందేమో. 4 రథాలు అంటే 2 రథాలు ఇటు 2 రథాలు అటు పోతాయంట ఆ గోడ మీద. అదేం గోడ నాకు అర్థం కావట్లా. అంత కోట గోడ కట్టుకున్న పట్టణం ఉంటే ఎంత ఉంటుందమ్మా? చిన్న పట్టణం ఉంటుందా? పెద్ద పట్టణం. సునాయాసంగా గెలిచేశారు, దాటుకొని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక పట్టణం వచ్చింది, చాలా చిన్న పట్టణం అది. దీంతో పోల్చుకుంటే బుల్లి పట్టణం అనుకోవచ్చు. విజయవాడ పట్టణంతో పోల్చుకుంటే నున్న గ్రామం, అంతే కదా. లేకపోతే గొల్లపూడి అవన్నీ ఇప్పుడు విజయవాడలో కలిసి ఇక ఏదో సంథింగ్ గ్రామం అలాంటిది వస్తే ఇక దాన్ని కూడా జయించాలి. ఈయన ముందుకు సాగిపోవాలి. ఇజ్రాయేలీయులు ఎవరి నాయకత్వంలో? యెహోషువ నాయకత్వంలో. అప్పుడు మన కృష్ణారావు అన్న లాంటి వాళ్ళు సలహా ఇచ్చారు. ఏమంటే, ఈయన యెహోషువకి ఒక అలవాటు ఉంది, మోషే గారికి కూడా ఒక అలవాటు ఉంది. ఒక దేశం మీదకి కానీ ఒక పట్టణం మీదకి యుద్ధానికి పోయేటప్పుడు ఈయన ఏం చేస్తాడయ్యా అంటే, దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరు ఇటే ఉన్నారా? ఇక్కడే వింటున్నారా? దేవుడి మాటలు వింటున్నారా? వీళ్ళు వేగు చూస్తారంట. వేగు చూడటం అంటే ఎంక్వైరీ, రహస్యంగా గూఢచారులను పంపించి, వీళ్ళ దూతలను పంపించి, అరే ఆ పట్టణం ఎంత ఉంటుంది, జనాభా ఎంత ఉంటారు, అరే వాళ్ళకి కత్తులు ఎన్ని ఉంటాయి, కత్తి సాము చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, గుర్రాల మీద ఎక్కి యుద్ధం చేసి, ఇదనమాట ఇన్ఫర్మేషన్ లాక్కొని దానికి తగ్గట్టుగా మనకి ఎంతమందిని పంపించాలి, లేకపోతే పోయి పడిపోదాం 20 లక్షల మంది అని అట్లా ప్లాన్ చేసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ వేగు చూడటం. అలా యెహోషువ గారు పంపించారు. చూస్తే వెనక్కి వచ్చిన ఆయన ఏం చెప్పాడంటే, అయ్యయ్యో మనం 20 లక్షల మంది ఉంటే వాళ్ళది ఎంత చిన్న పట్టణం అయ్యా యెహోషువ గారు, అనవసరం అంతమందిని పంపించడం. మీరు పని చేయండి, ఒక్క 3,000 మందిని పంపించండి అక్కడికి, చాలు, ఈజీగా పట్టణాన్ని పట్టుకోగలం, ఎందుకంటే అది చిన్న పట్టణమే అనేటప్పటికీ యెహోషువ గారు ఆయన చూడలేదుగా, వేగు చూడలేదుగా, నమ్మకస్తుడిగా ఉన్నవాడు చెప్పారు కాబట్టి ఆయన విని 3,000 మందిని హాయి పట్టణానికి పంపించాడంట. ఆ పట్టణం పేరేంటి? హాయి. మళ్ళీ చెప్పండి, హాయి. ఏం చెప్పండి? ఆయి కాదు, ఆ కాదు, హా, కడుపులోంచి రావాలి. హాయి. భలే ఉంది, తమాషగా ఉంది పేరు. హాయి పట్టణం, గుడ్డ పట్టణం. మనోళ్ళు ఎవరు? ఇజ్రాయేల్ జనాంగం ఎలా ఉంటారు? అబౌవ్ 6 feet ఒక్కొక్కడు, అంతా నాకులాగే కదా. 6 అడుగులు పైన, 7 అడుగులు, 8 అడుగులు. ఒక్కొక్కడు కత్తి తీశాడంటే ఆ రక్తదారుల కంట పిడి అలా అతుక్కుపోయేదంట చేతికి. అటువంటి యోధులు 3,000 మంది హాయి పట్టణం మీదకి వెళ్తే హాయి పట్టణస్తులు దడ 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 గడత గత 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 గతలాడి పారిపోయారా. వాళ్ళు తరవడం మొదలు పెడితే ఇజ్రాయేలీయులని పిరికి పందల్లాగా పారిపోయి 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 ప్రాణాలు దక్కించుకుంటూ, ఎవరు? దేవుని బిడ్డలు. ప్రేమ దేవుని బిడ్డలారా, మన గురించే చెప్తున్నాడు. విర్రవీగి వెళ్ళారు. ఇదంతా మోషేగా యెహోషువ గారు ఏందన్నా ఇది ఎంతలా, ఇది నలిపేస్తాం చూస్తాడు, సాయంత్రాల కల్లా ఆ కోట మీద మన జెండా ఎగరేద్దాం అని వెళ్ళినోడు అలా అలా చంపేస్తున్నారన్నా అంటే పరిగెత్తుకొని వచ్చారు. పరిగెత్తుకొని వెళ్ళిన వెనక్కి తిరిగిన వాళ్ళు కొట్టే వాళ్ళు ఒక్కొక్కళ్ళు హాయి పట్టణస్తులు 36 మంది చనిపోయారంట. ఓటమి ఎరగని ఇజ్రాయేలు జనాంగం, పరిశుద్ధ దేవుని సన్నిధి
తోడుగా, పరిశుద్ధ దేవుడే వారికి ముందుగా, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఆయనే యుద్ధము చేస్తూ వీరికి విజయాన్ని దయచేస్తూ ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు అపజయం ఎరగినటువంటి ఇజ్రాయేల్ జనాంగము చిన్న పట్టణమన ఆ హాయి పట్టణంలో ఓటమిని చవి చూచింది. మోషే గారి, యెహోషువ గారికి గుండె పగిలిపోయింది. మన సైన్యం ఏంటి, మేమేంటి ప్రభువా, నీ బిడ్డలము కదా, మేము ఓడిపోవడం పెట్టి ఆయన, మా బిడ్డలు నీ బిడ్డలు 36 మంది చనిపోవడం పెట్టిన ఆయన, ఒక్క మరణం కూడా లేదు, ఇంతవరకు చవి చూడలేదే. మహాపట్టణమైన యెరికో పట్టణాన్ని మేము స్వాధీనపరుచుకున్నప్పుడు ఒక్కళ్ళు కూడా కత్తితో యుద్ధం చేయలేదే. ఆ కోట కూడా కోల్చేటప్పుడు స్తుతుల ద్వారానే మాకు విజయాన్ని దయచేసావే, ఏంటి తండ్రి అని చెప్పి బట్టలు చిప్పుకొని బూడిద పోసుకొని ప్రభు సన్నిధిలో సాష్టాంగపడి, ఏంటమ్మా, సాష్టాంగపడి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడా. ఎందుకయ్యా ప్రభువా, ఎందుకు 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 ప్రభువా, ఎందుకు ఎందుకు? ప్రభువారు చూస్తున్నారు. ముఖాముఖి ప్రభువారు ఒక మనుష్యుడితో, తన విశ్వాసితో, తన ప్రవక్తతో, తన నాయకత్వం వహించమని చెప్పిన బిడ్డతో ముఖాముఖి మాట్లాడే రోజులవి. అంటారు కదా, ఈయన ఇంతమందిని కోల్పోయి ఆ దుఃఖంలో ఉన్నప్పుడు ప్రభువారు ఓదార్చాలి కదా. ఏంటి మోషే, ఎందుకు అలా ఏడుస్తున్నావు? ఏంటి మీ ఓటమికి కారణమని నన్ను అడుగుతున్నావా అని చెప్పి అక్కడ ఒక మాట చెప్తాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన కొంత తీసుకొని దొంగిలి, చెప్పమ్మా, చదువు. ఎస్, ఆగమ్మ. 7వ అధ్యాయము 11వ వచనం కదా. శపితమైన దాని కొంత తీసుకొని దొంగిలి బొంకి, అంటే దొంగిలి బొంకి అంటే దొంగిలి అంటే దొంగిలించి, బొంకి అంటే అబద్ధం చెప్పి తమ సామానులలో దానిని ఉంచుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకు ప్రభువా మహా పట్టణాలని, యోధుల్ని ఏక హస్తముతో జయింప చేసిన మాకు ఈ చిన్న హాయి పట్టణం మీద దేనికినైనా ఓటమి వచ్చింది అని అడిగితే, సాష్టాంగపడి ఇంట్లో కూర్చొని టీవీ చూస్తూ అడగల ఆయన. గుడారాల్లో పడుకొని మద్యపానం సేవిస్తూ మాంసం ముక్కలు తింటూ, ఆదివారం అంటే ఇదే కదా మనకి పని. పురుషులకైతే క్లబ్బులకు వెళ్ళడము, పబ్బులకు వెళ్ళడము, భయంకరమైనటువంటి శాపపూరితమైనటువంటి పనులు చేయడము, దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా పాపం చేయడము, ఆ పాపాన్ని శాపముగా, నువ్వు చేసిన పాపానికి శాపం నీ కొంపలోకి తెచ్చి పెడుతున్నావు. ఓ పురుషుడా, జాగ్రత్తగా విను, మీ దేవుడు మాట్లాడుతున్నాడు. అక్కడ ప్రభువారిని యెహోషువ అడుగుతున్నాడు. ఎలా? రాజవస్త్రములతో కాదు, చిప్పుకున్నాడంట. చిప్పుకున్నాడు, బట్టలు చిప్పుకొని బూడిద నెత్తిని పోసుకొని సాష్టాంగ పడ్డమంటే తెలుసమ్మా మీకు? బోర్ల, ఎలా ముక్కు కూడా, ఈ తల శిరస్సు కూడా నేల కానిపోవాలా. అంటే ఇప్పుడు నేను చూపించలేదు, నేను చూపించానంటే మీరు నన్ను లేపేదానికి మా ప్రసాద్ అన్న, మళ్ళీ అదిగో కృష్ణారావు అన్న, ఇదిగో మా సాల్మాన్, మా బిడ్డ, నా కుమారుడు, వీళ్ళంతా అయ్యో అంకులు పడిపోయాడు అని చెప్పి వచ్చి లేపండరా అని చెప్పి లేపాలి. ఎవరైనా చిన్న బిడ్డ ఉంటే
అరే ఇట్రారా నువ్వు నాన్న, ప్రైజ్ ఇట్రా ఒకసారి రామ్మా. చెప్పేదానికంటే చూపిస్తే బాగుంటుంది. పడుకో. ఇంకా చేతులు ఇట్లా పెట్టు నాన్న, చేతులు అబ్బా కొట్టండి చప్పట్లు ఒకసారి. అమ్మా ఇదమ్మా సాష్టాంగ పడడం అంటే శిరస్సు కూడా నేలకు తగిలేటట్టుగా, అంటే ఇక టోటల్గా సరెండర్. లేనాను గాడ్ బ్లెస్ యూ. ఇది అడిగినప్పుడు ఏం చెప్తున్నాడు? ఇజ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. మీరుతున్నావా ఈరోజు? ఓ ప్రియమైన విశ్వాసి, మన వాక్యాంశం ఏంటి? నీ జీవితంలో, నా జీవితంలో ఓటమికి, అపజయానికి కారణాలు ఏంటి? ఆ రోజు హాయి పట్టణము, చిన్న పట్టణము మీద ఓడిపోవడమే కాకుండా మరణాలు సంభవించడానికి కారణం దేవుడు చెప్తున్నాడు డైరెక్ట్గా. ఎవరితో? యెహోషువతో. పాపం చేసి ఉన్నారు, నా నిబంధనను మీరి ఉన్నారు, వారు శపితమైన దానిని దొంగిలి మళ్ళా దాన్ని ఏం చేశారు? దాచి ఉంచారంట. ఎవరయ్యా ఆయన అంటే, ఎవరు ఆ మహానుభావుడు ప్రభు అని అడిగితే, ప్రభు ఆత్మ యెహోషువను నడిపిస్తూ ఉంది. అరే ఫాలేన్ అన్నాడు. ఎవరు? యెహోషువ. మొత్తం 12 గోత్రాల వారు నిలబడండి రా. ఒక్కొక్క గోత్రం వరుసగా 12 గోత్రాలు నిలబడ్డాయమ్మా. ఇక్కడి నుంచి వరుసగా 12 గోత్రాలు ఒక్కొక్క గోత్రం దగ్గరికి వస్తూ ఉన్నాడు యెహోషువ. వస్తున్నాడు చూస్తున్నాడు. యూదా గోత్రం దగ్గరికి వచ్చేటట్టుకి ప్రభు ఆత్మ ఆపేసింది. రే, ప్రభు ఆత్మ చెప్తుంది, యూదా గోత్రపు వారలారా, ఎవడరా మీలో శపితమైన దానిని తీసుకుని వచ్చారు? ఎవర్రా మీరు ఆజ్ఞను నిబంధనను మీరారు? ఎవర్రా మీలో అని అడిగిన వెంటనే ఇక లాభం లేదు, నేను దొరికిపోయాను అనుకొని ఆకాను, ఆయన పేరేటమ్మా ఆకాను అనే వ్యక్తి బయటికి వచ్చాడు. వచ్చి ఆ శపితమైన దాన్ని నేనే తీసుకున్నానయ్యా, ఆ పాపం చేసింది నేనేనయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు ఆత్మ ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటయ్యా అంటే, పాపము చేసిన వాడు జీవితంలో విజయాన్ని పొందడు. ఆయన నిబంధనను మీరిన వాడు జీవితంలో ఏ విధమైనటువంటి విజయాన్ని పొందడు. నీ యొక్క ఆ నిబంధనను మీరిన తనను బట్టి, నీవు చేసిన పాపాన్ని బట్టి శిక్ష ఎవరికి వస్తుంది? నీకెట్లా వచ్చి సస్తుంది. నీ ద్వారా అమాయకులైన వారు ఆ శిక్షకు గురవుతారు. అసలు నిబంధన ఏంటయ్యా అంటే, ప్రభువారు నిబంధన ఏంటి అయ్యా అంటే, యెరికో పట్టణాన్ని జయించమన్నాడు కదా. యెరికో పట్టణాన్ని మీకు శ్రమ లేకుండా అప్పచెప్పేస్తాను మోషే, యెహోషువ, మీరు ఆ పట్టణాన్ని ఏం చేయాలయ్యా అంటే, పూర్తిగా దానిలో ఉన్న సమస్తాన్ని కాల్చిపడేయండి, మనుషులను చంపేయండి. ఆ జాతి అనేది ఉండకూడదు. యెరికో పట్టణ వాస్తు లోపల పశువులు బతకూడదు, ఆ లోపల ఉన్నటువంటి బిల్డింగులు ఉండకూడదు, వారికి సంబంధించిన ఏ సామాను ఉండకూడదు. ఎందుకు ప్రభు అంటే, ఆ యెరికో పట్టణము బహు ఘోరమైన, కడు ఘోరమైన పాపము చేసినటువంటి పట్టణము. వారిలో ఏ మంచి లేదు, ఏ భక్తి లేదు. నేను చెప్తున్నారు, యెరికో పట్టణములోని ప్రతి ఒక ఆపగింజను కూడా మీరు తీసుకురాకూడదని ఆజ్ఞ. ఎప్పుడు హాయి పట్టణం మీద పోయినప్పుడు కాదు, యెరికో పట్టణం జయాన్ని దయచేయక ముందు ప్రభువారు నిబంధన చేస్తే, ఎస్ మై లార్డ్ అన్నాడు యెహోషువ. 20 లక్షల మంది అదే పాటించారు.
కక్కుర్తి ఎదవలు ఉంటారు కదా ఒకళ్ళు. నన్ను క్షమించండి నా మాటలకి, కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఇలాంటి మాటలే వస్తాయి. కానీ దేవుడు నన్ను క్షమించను గాక. కక్కుర్తి పరుడు వీడు ఆకాన్ అనేవాడు. వాడేమో లేనోడు కాదంట, వాడికి మందలు ఉన్నాయంట, పశువులు ఉన్నాయంట, వాడి స్థిరమంత స్థితిపరుడే. అదే కక్కుర్తి అంటారు కదమ్మా, కక్కుర్తి అంటారు కదా. దాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎంత ఇచ్చినా దేవుడు ఇంకా ఇక్కడ ఇట్లా పెట్టేది ఉండదు, వాళ్ళకి జేబులో చేయబెట్టి తిరిగి ఇచ్చేది ఉండదు. ఆ ఆజ్ఞ అంత ఇదిగా ఇచ్చి నిబంధన చేసి అది శపితమైనటువంటి బూడిద చేసేమన్నాడు యెరికో పట్టణాన్ని. ఆ బూడిదని కూడా కనీసం తాకొద్దని చెప్పాడు. చెప్తే వీడు చేస్తాడు ఆకాను, నానా ఏం చేసావురా పాపం అంటే, ఏం లేదు. చూద్దామా, దేవునికి స్తోత్రం. మొదటి 7వ అధ్యాయంలో మొదటి వచనం చదువుదామమ్మా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము మొదటి వచనం. శపితమైన దాని విషయంలో ఇజ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములలో జెరహు మునిమనుడును జబ్ది మనముడును కర్మి కుమారుడునైన ఆకాను శపితమం చేయబడిన దానిలో కొంత తీసుకునేను గనుక యెహోవా ఇజ్రాయేలీయుల మీద కోపించెను. యెహోషువ మీరు వెళ్ళి దేశమును వేగు చూడండి. అదంతా అయిపోయింది. తీరా మనము చెప్తాడమ్మా అక్కడ మనకి ఏం తీసుకున్నాడో చెప్తాడు. 21 అమ్మా, 21. దోపుడు సొమ్ములో నానా ఆకాను ఏం తెచ్చావురా, ఏం చేసావురా, నువ్వు చెప్పురా అని అడుగుతుంటే ఏం లేదంటున్నాడు. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు వస్త్రం అంట. అదేదో వస్త్రం కొంచెం కలర్ఫుల్గా ఉందేమో. మీరు కూడా ఇప్పుడు ఏమంటారు కదమ్మా, అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో చూస్తూ ఉంటే మరి ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా అబ్బా ఎంత బాగుందో ఈ కలర్ చూడండి, ఆ బార్డర్ చూడండి, కాంబినేషన్ అబ్బో రేర్ కాంబినేషన్ అంట అది కదా. అలా కనిపించింది వీడికి, అలాంటి రేర్ కాంబినేషన్ కనిపించింది. షీనారు వస్త్రమును పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు. 50 తులములు అంటే ఎంతమ్మా కాసుల్లో? ఎవరన్నా చెప్పగలరా అన్నా? ప్రసాద్ అన్న, కాసుల్లో ఏమన్నా చెప్పగలవా నువ్వు? నాకు తెలిసి తులము అంటే 10 గ్రాములు, కాసు అంటే 8 గ్రాములు. కాసేనా సవర మీరు అనేది? మీరేమంటారు విజయవాడలో? కాసు అంటే 8 గ్రాములు. ఒక 60 కాసులు అనుకోండి. 60 కాసులు అంటే ఏంది? కిలోలు బంగారం ఉంటే ఆ 60 కాసులు కమ్మి తీసుకోవడం పెద్ద పాపమా? పాపమే. ఎందుకు పాపం? అక్కడ నిబంధన చేశాడు కదా యెరికోని అప్పచెప్పేటప్పుడు, అందులోనిది ఆవగింజ గురిగిందంతా కూడా మీరు తీసుకోకూడదని. కానీ అది తీసుకున్నాడంట. ఆ పాపమే ఆ శాపముగా మారి 20 లక్షల సైన్య బలము కలిగినటువంటి, కాల్బలము కలిగినటువంటి, మంద కలిగినటువంటి ఇజ్రాయేలీయులు చిన్న పట్టణమైన హాయి చేతిలో ఓడిపోయారు. హాయి చేతిలోని యుద్ధ వీరుల ద్వారా 36 మంది చంపబడ్డారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మన జీవితంలో ఎందుకు ఓడిపోతున్నాం? చిన్నదే అని మొదలు పెడతాం. ప్రార్థన రోజు చేస్తున్నాం కదా, ఈ ఒక్క పూట చేయకపోతే ఏమిలే, చిన్నదేగా. ప్రతి ఆదివారం వెళ్తున్నానుగా, ఈ ఒక్క ఆదివారం పోకపోతే ఏంలే. రోజు పరిశుద్ధమైన మాటలే మాట్లాడుతున్నాగా, ఏదో తెలియకుండా ఒక బూత్ మాట్లాడు, ఓ చిన్న బూతే కదా. బాప్తిసం తీసుకున్నావు, లాగింది ఒక 2-3 సంవత్సరాల తర్వాత మనసు. ఒక్కసారి ఫ్రెండ్స్తో
అంతమంది వేస్తే ఇంతేగా, నేనేమన్నా బాటిల్ తాగానా? ఒక 90ఏగా. పాపము చిన్నదే. ఈయన తీసుకున్నది పెద్ద ఒక బండెడు తెచ్చుకోలేదమ్మా. వస్త్రాలు కానీ, వెండి కానీ, బంగారం కానీ. అంత వెండి మొక్క, అంత ఏమో బంగారం మొక్క, ఒక పై వస్త్రం అంట. మేబీ పై వస్త్రం అంటే షాల్ లాంటిది అనుకోండి. చేసిన చిన్న తప్పు, ఆ పాపం వలన ఇంతమంది శిక్షించబడ్డారు. 20 లక్షల మంది, 36 మంది మరణానికి కారణమయ్యాడు ఈ ఆకాన్. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఆదివారం పూట ఓ సహోదరుడా, నువ్వు నీ కుటుంబీకులు అంటే భార్య, భర్త, బిడ్డలు ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి. ఎందుకు ఉండాలి? నీ జీవితంలో విజయపదం వరకు నడిపించబడడానికి నీవు ఒక్కడివే వచ్చి ఉంటే కుదరదు అమ్మా. నువ్వు ఒక్కదాని వస్తే కుదరదు. భార్యాభర్తలారా మీ ఇద్దరు వస్తే కుదరదు. బిడ్డలు కూడా ఉండాలా. బిడ్డలారా మీరిద్దరు వస్తే చాలదు, మీరొక్కళ్ళే వస్తే చాలదు. మీ తల్లిదండ్రులు మీతో ఉండాలి. కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఊర్లో లేరనుకో తల్లిదండ్రులు, అటువంటి పరిస్థితులే పర్వాలేదు. బిడ్డ ఒక సంఘానికి పోద్ది, తల్లి ఒక సంఘానికి పోద్ది, తండ్రి ఒక సంఘానికి పోతాడు. ఈ సంఘాలు మారే పరిస్థితులు ఎవరి దగ్గర ఉంటాయో చెప్పమంటారా? కొంచెం కఠినంగా ఉంటుంది, భరించండి, పర్లేదు. ప్రభు వారు మాట్లాడుతున్నారు. అటువంటి సంఘాలే ఎక్కువగా వర్ధిల్లిపోతూ ఉంటాయి. తల్లిదండ్రులు చెక్ చేయరు. నువ్వేమో వస్తుంటావు ఎక్కడికి రైల్వే క్రిస్టియన్ సమాజం అందుకుందాం, లేకపోతే ఒక లూథరన్ చర్చికి అనుకుందాం, లేకపోతే ఒక పెంతెకోస్తు చర్చికి అనుకుందాం. తల్లిదండ్రులారా, నీ బిడ్డలు వస్తున్నారా? నీ ఎమ్మడా రారు. వాళ్ళు ఎక్కడికి పోతున్నారంటే తక్కలాడుతూ, అసలు బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యం అనేది చెప్పకుండా నువ్వు ఎలాగన్నా ఉండు, నువ్వు ఎలాగన్నా జీవించు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఏ పాపంగా చేయి, నీకు విజయాన్ని ఇచ్చేస్తాడు. నీ పాపాలన్నీ క్షమించేస్తాడు. నీ కుటుంబాన్ని లేపేస్తాడు. ఎక్కడికి? ఇలా చెప్తూ ఉంటారే. ముందు ఆ దైవజనుడికే ఒక క్రమమైనటువంటి పద్ధతి కలిగినటువంటి వేషధారణ ఉండదు. బుడబొక్కలోలాగా ఆయన డ్రెస్ చేసుకొని ఆయన ఎగురుతూ ఉంటే అక్కడికి యవనస్తులందరూ వెళ్ళి హల్లెలూయా హల్లెలూయా. నీ ముఖం ఎందుకు వెళ్తున్నారో తెలుసా? వీళ్ళు తల్లిదండ్రులారా జాగ్రత్తగా గమనించండి. వీళ్ళు భక్తి కోసం కాదు. ముందే ఈ దరిద్రాలు వచ్చినాయి కదా, సెల్ ఫోన్స్. హలో, రేపు ఆదివారం వస్తున్నావు కదండి. ఎందుకు రాను? నేను పింక్ షర్ట్ వేసుకొని వస్తాను. నా దగ్గర కూడా పింక్ డ్రెస్సే ఉంది. సరే, అక్కడ పోయారు. ఈ పింక్ పోయింది అక్కడికి. అక్కడ ఉజ్జీవంగా పాటలు పాడుతానో లేకపోతే వాక్యం చెప్తూనే ఉంటాడు ఈయన, అబ్బడ పక్కల పాస్టర్. హలో, అక్కడ ఏ వరుసలో కూర్చోన్నావు అంటే ఈ లేటుకు వచ్చి ఉంటాడు. అంటే ఇంకో 2-3 చర్చిలు తిరగొద్దా? ఇక్కడ పింక్ డ్రెస్సు, ఇంకో చర్చిలో నువ్వు ఏ డ్రెస్లో వచ్చావు? నేను వైట్ డ్రెస్లో ఉన్నాను అబ్బాయి. అలాగా. ఇక ఆమెను కవర్ చేసుకొని ఈమెను కవర్ చేసుకొని ఈ పింక్ డ్రెస్ దగ్గరికి వచ్చేటికి టైం అయిపోతుంది. అందుకని ఏ వరుసలో కూర్చోన్నావు? చెప్తున్నా, నవ్వబాకండి తల్లిదండ్రులారా. నీ అమ్మడ నీ పిల్లలు రాకుండా వేరే చర్చికి పోయారు అంటే కష్టమే. నెత్తి మీదకి ఏదో ఒకటి తెస్తారు మనకి. కాబట్టి లేదు, మేము ససేమిరా రాము, మా చర్చికే మీరు రండి అన్నారనుకోండి, ఎమ్మడి పెట్టుకొని వెళ్ళండి, ఏం పర్వాలా. నువ్వు వెళ్ళే చర్చి మానేయి, నీ బిడ్డల బాగు కోసం వెళ్ళు. వాళ్ళతో పాటు వెళ్ళి పక్కనే కూర్చోబెట్టుకొని మధ్యలో సెల్లు తీసిందనుకో, పిడేలా నేస్తుండే నెత్తి మీద ఒకటి. కరెక్టేనా కాదా తల్లి? పురుషులు బిడ్డలు ఇళ్ళున్నారే, ఏదిరా ఈడు మరి ఏర్రా
ఒరే సన్నీ, పండు, బెన్నీ, ఇక్కడ రా నా ఉండాలంటే మీరు ఇక్కడ రండి అమ్మా. వీళ్ళైతే మా కుమార్తెలైనా ఇక కర్మ అని వాళ్ళ అమ్మ నాన్న పక్కన కూర్చుంటారు. వీళ్ళు చూసారా ఈ పాస్టర్ గారి పక్కనే ఉండడం వల్ల వాడు మెయిన్ కాంగో ఇష్టండి ఎక్కడో ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు చేస్తున్నటువంటి ఆ చిన్న తప్పు, ఆ చిన్న పాపం నీ కుటుంబానికి శాపంగా మారుతుంది. అందుకే నీ వ్యాపార ప్రయత్నంలో నష్టం, నీ ఉద్యోగం చేస్తున్న ఆ ప్రాంతంలో నీకు శ్రమ. పిల్లలారా, మీరు చదువుతూ ఉంటే అన్ని 0 మార్క్స్ లేకపోతే భయంకరమైన ఫెయిల్డ్ మార్క్సే. లేదులే అంకులు, ఈ మధ్యకాలంలో ఫెయిల్యూర్స్ ఎక్కడా లేవు, అంటే 35 మార్కులే మీకు మీ మొహాలకి. మళ్ళీ దానికి మేము ఉపవాసాలుండి, ప్రభువా మా బిడ్డల్ని గట్టెక్కించు నాయనా, నేను మేము కడుపు మార్చుకోవాలా? నాతో పెట్టుకోబాకండి. కష్టపడి రాసావా? ఈ మధ్య ఈ కరోనా పుణ్యం అంట పరీక్షలు కూడా లేకుండా పాస్ అయిపోతున్నారు. మళ్ళీ వీళ్ళు ఎంత జోకటే, వీళ్ళు నాతోటి ఎంత చెందులాడతారంటే ఫోన్ చేసి, హలో అంకుల్, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. నీ మొహం పాస్ అయ్యావు, జగన్ పాస్ చేశాడు, కరోనా పాస్ చేసింది నిన్ను. మీరు కూడా మీ గృహాల్లో నెమ్మది పొందాలి. మీ బిడ్డలు విజయపదం వైపు నడిపిస్తూ పోతూ ఉండాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుడు వాటిలోంచి నిన్ను లేవనెత్తి, బిడ్డ భయపడ్డావా, నేనున్నానుగా అని లేవనెత్తి నిన్ను చంకన పెట్టుకొని నీకు కావలసిన అనుగ్రహిస్తూ దీవిస్తూ కాపాడుతూ, ఎవరిని? భార్యను, భర్తను, బిడ్డల్ని, నీ కుటుంబంలో అందరినీ క్షేమాభివృద్ధి వైపు నడిపిస్తూ ఉన్నాడు అంటే, ఉండాలి అంటే శపితమైనది మన కొంపలో ఉండకూడదు, పాపం మన ఇంట్లో ఉండకూడదు, ముఖ్యంగా నిబంధనను మీరకూడదు. అరే, నీ బిడ్డ పెళ్ళైతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళరా. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒకరోజు ఉపవాసం చెయ్యి, నువ్వు చెయ్యి. పాస్టర్ గారు అంటే ఆయన కడుపు మార్చుకుంటాడు నీ బిడ్డ పెళ్లి కోసం. ఇద్దరు కలిసి ఆ రోజు ప్రార్థన చేయండి, ఆయన ఇస్తాడు మంచి తేదీ. ఎవరి దగ్గరికి పోతున్నావు నువ్వు? ఆ పిల్లకి అర్ధ పిల్లక పెట్టుకొని ఉంటాడు, ఆడి దగ్గర పోతావా? మంచి ముహూర్తం చూపిమని. ఏం తల్లి, నీ ఇంటికి పునాది వేయాలంటే ఆడ రావాలి. మళ్ళా ఆడొచ్చి సకల చండాలం చేసిపోయిన తర్వాత అప్పుడు వస్తాం మేము. స్తోత్రం చెల్లింతు, మాకు తెలియదు, అమాయకులు మేము. ఆడేదేదో పెంటపాడంత వేసేసి దాంట్లో వెళ్ళిపోయి ఉంటాడు హోమంలో. అక్కడ తీసుకెళ్ళరు మమ్మల్ని. ఎందుకంటే ఏంట్రా ఇది, ఈ పసుపేంటి, ఈ కుంకుమేంటి, ఏంటో పేడేస్తున్నావేంటి ఇక్కడ, శుభమంట కొంప గృహప్రవేశం చేసుకుంటూ అడవుడో పెంచుకున్న ఆవుని తీసుకొచ్చి నట్టి నడింట్లో పేడ ఇస్తాడంట. తెలుసా మీకు పద్ధతి? అందరికీ తెలుసు. అమాయకుల్లాగా పెట్టబాకండి పేస్ట్. ఏంటంటే గోమాత, ఆమె పేడేస్తే వీడికి నిబంధన యెహోషువతో నిబంధన చేశాడు. ఇజ్రాయేల్ ప్రజలతో ప్రభువారు నిబంధన చేసి, శపితమైన దాన్ని దేన్ని ముట్టుకోవద్దు, శపితమైనది ఏది నీ కొంపలోకి రానియద్దు, శపితమైనది ఏది నువ్వు ఆశించొద్దు, దొంగిలించొద్దు, నీకు నేను విజయాన్ని ఇస్తానన్నాడు. అన్నట్టుగానే విజయం ఇచ్చేశాడు. అన్నట్టుగానే అందరూ దాన్ని కాల్చవతల పడేశారు. ఒక్క ముక్క కూడా తీసుకోలా. ఆకానుగాడు ఒక్కడు పెట్టాడు చెయ్యి, ఆ అశుద్ధంలో చేయబెట్టి మొత్తం వాళ్ళ జాతులు 12 గోత్రాలకి శాపాన్ని తీసుకొచ్చాడు. నువ్వు చేసే ఒక్క తప్పు వలన ఓ పురుషులారా, ఏముందిలే. కొంతమంది అంటారు, పాస్టర్ గారు
నేను ఒక్కడనే ప్రార్థన కొంచెం లేదు, కొంచెం అప్పుడప్పుడు ఏదో ముందు తాగుతా అట్లా ఉంటాను. కానీ లోకంలో మా ఆవిడ మోకరించి ప్రార్థన చేసిందంటే సాతాను గడగడగడగడగడగడలాడాల్సింది. నీ మొహం గడగడలాడుతుంది. నువ్వు ఉన్నావుగా పెద్ద శని మహాత్ముడి కొప్పలో, ఎందుకు గడగడలాడుద్ది సాతాను? నీ ఇంటిలో దేవుడు ఉండాలి అంటే నువ్వు మందు తాగకూడదు, నువ్వు పక్కింటమ్మాయిని ఓర చూపులు చూడకూడదు. స్త్రీలరా మీకు కూడా చెప్తున్నా, నువ్వు పరపురుషుణ్ణి దుష్ట చూపుతో చూడకూడదు. చూసావా శపితం, నీ దేహం శాపం అయిపోద్ది. నువ్వు గృహంలో ఉంటే శాపపూరితమైన దేహంతో నీ గృహంలో నువ్వు ఉంటే నా యేసయ్య ఉంటాడా? ఉన్నాడా? వాళ్ళతో 40 సంవత్సరాలు ఓటమి ఎరగనటువంటి ఇజ్రాయేలు ప్రజలకు ఆ ఓటమి ఎందుకు వచ్చిందయ్యా అంటే, విజయం ఎందుకు వచ్చింది? దేవుడు వాడికంట తోడుగా ఉన్నాడంట. దేవుడు అంటే వాళ్ళకి ముందుగా యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాడదాం. రాజులు మనకెవ్వరు లేరు, సూరులు రాజులు సూరులు సైన్యములకు అది యెహోవా మనడా, సైన్యములకు అది యెహోవా మనడా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఆయనంట ఆ శపితమైనటువంటి ఆ షినారు వస్త్రాన్ని, ఆ చిన్న వెండిని, ఆ బంగారు కడ్డీని తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడమ్మా? పక్కింట్లో పెట్టాడా? తన డేరాలోనే మధ్యలో గుంట దూసి దాంట్లో పాతి పెట్టేశాడంట. ఎవరు చూడలేదులేది. యెహోషువకు తెలియకపోయి ఉండొచ్చు, నీ ఇంటి వారికి కూడా తెలియకపోయి ఉండొచ్చు. నువ్వు చేసిన పాపం దేవుడికి తెలుసుగా. ఎందుకంటే మనందరి చుట్టూ ఆ దేవుని కనులంట నిత్యము మనల్ని కాపలా కాస్తూ ఏం చేస్తున్నారో చూస్తూ గమనిస్తూ ఉంటాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు బయట కారాకిళ్ళు వేసుకొని ఊసేసి ఆ జాంకాయ ఆకులు చెత్త చెదారం నవిలేసి విక్సిబిళ్ళలు వేసుకొని ఇంట్లోకి వస్తే పాపం ఆ అమాయకురాలు నీ భార్యకి తెలియదు, నీ బిడ్డలకు తెలియదు. దేవుడు తెలుసుగా నువ్వు బయట ఊసేసి వచ్చిన చండాలో. మళ్ళా నువ్వు బాప్తిసం తీసుకున్న రక్షణ పొందిన బిడ్డవి. నీ పాపపు శాపపు చేష్టలు బయట చేసి ఎక్కడ తీసుకొస్తున్నావు? నువ్వు కొంపలోకి తీసుకొస్తున్నావు. నువ్వు చేసి నీ ద్వారా కుటుంబమంతా శపించబడుతుంది. అందుకనే నీ బిడ్డలు ఎంత ప్రయత్నం చేసినా విజయాన్ని సాధించలేకపోతున్నారు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అప్పులు 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 అప్పులు, దెబ్బ మీద దెబ్బ, దెబ్బ మీద దెబ్బ, లేకపోతే అనారోగ్యం అనారోగ్యం అనారోగ్యం. నీ కొంపలో డబ్బంతా డాక్టర్లో పోస్తున్నావు. శపిత పూరితమైనది ఏది మనము ముట్టకూడదు, దాన్ని మనసులోనికి కూడా రానికూడదు. మన కంటితో చూచినా వెంటనే దాన్ని త్యజించాలి. ఒకే ఒక్క తప్పు చేశాడమ్మా ఆకానని. ఆయన ఎంత భయంకరమైన పాపం చేశాడంటే, పెద్ద పాపం చేశాడు కదా ఆకాను. 100 మందిని పొడిచి చంపేశాడు ఆకాను. వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడు. అది కూడా ఏంటి? చిన్నదిరా, ఇంత ఇంత ఆశించాడు. అంత కూడా శపితపూరితమైనటువంటి నిబంధనను మీరే చర్య మనలో ఉండకూడదు.
మరి మనం ఏం చెయ్యాలయ్యా? మాకు తెలియక ఇప్పటి వరకు మేము ఎన్నెన్నో చేసేసాం. కంక్లూజన్లోకి వచ్చేస్తున్నాను, చివరిలోకి వచ్చాను. దేవా, తెలుసో తెలియకో నేను చాలా విషయాల్లో నీ నిబంధనలన్నిటినీ మీరాను. మాట్లాడకూడని మాటలు మాట్లాడాను, బూతులు మాట్లాడాను, భయంకరమైన అలవాట్లకు లోనయ్యి నిన్ను గాయపరిచాను. ఈరోజు మనం ప్రభువారిని అడుగుదాం. యెహోషువ ఏం చేశాడమ్మా? బోర్లా పడి సాష్టాంగపడి, ఏంటి నాయన, ఏంటి మా అపజయానికి కారణం ఏంటి అంటే చూపించాడు. ఏమని? శపితమైన దాన్ని నీలో ఒకడు దాచాడు. నేను వద్దన్నానా? ఎరికో పట్టణంలో ఏది తేవద్దన్నానా? తెచ్చాడు. అలాగే మనలో ఉన్న లోపాలు మన అపజయానికి కారణం. ఎందుకయ్యా నా బిడ్డ ఎన్నిసార్లు వాడు ఎగ్జామ్ రాసినా ఆ ఒక్క ఇంగ్లీషు సబ్జెక్ట్ తప్పుతున్నాడు. ఎన్ని ఇంటర్వ్యూలకు పోయినా యవ్వనస్తురాలైనటువంటి నా కుమార్తెకు ఉద్యోగం రావట్లేదు. దేవుడు నీతో ఉంటే, దేవుడు నాతో ఉంటే, దేవుడు మనతో ఉంటే మన జీవితంలో అన్ని విజయాలే. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవుడు వాళ్ళను వదిలేశాడు. అక్కడ హాయి పట్టణం దగ్గర ఎందుకు ఓటమి పాలయ్యారు వాళ్ళు? దేవుని సన్నిధి వాళ్ళతో లేదమ్మా. వదిలేశాడు. మీ ఇష్టానికి మీరు ఉద్యోగం చేసుకోండి అని. అది తెలియదు యెహోషువకి. అదంతా అండి చిన్న పట్టణం. యెహోషువ గారు ఊరిని కొట్టవతలు పడేస్తాం, మీరు ఊరుకోండి, ఒక 3,000 మంది రెడీ ఉంటారు అన్నాడు. తీసుకెళ్లారు, తన్నులు తిన్నారు, వచ్చారు. ఎందుకయ్యా అంటే, నేను మీతో లేను కదా యెహోషువ, ఎందుకు లేవయ్యా, మమ్మల్ని ఎందుకు ఇడ్చావయ్యా అంటే, రే శాపపూరితమైంది మీలో ఉందిరా, పాపం చేశారా మీరు, నిబంధనను మీరర్రా, మీతో నేను ఎలా ఉంటాను అన్నాడు. అలాగే మనం కూడా అడిగితే ఇన్ని చూపిస్తాడు ఆయన. ఎక్కడ అడగాలి? ఎక్కడ అడగాలి? దేవుని చెప్పాలమ్మ నోరు తెరిచి. ఇది మాత్రం ఎక్కడ అడగాలి మనం? ఎస్, దేవుని సన్నిధిలో అడగాలి. అంతేగాని కార్తీక దీపం సీరియల్ ఒక పక్క పెట్టి ఇంకో పక్క ఏందయ్యా, ఏంది నైనా, ఏంది ఇదే అంటే అక్కడ ఉంటది. దేవుని సన్నిధికి వచ్చి అడగాలి తల్లి. అప్పుడు చూడు, ఒక సినిమా చూపించినట్టు చూపిస్తాడు. మీరు అనుకుంటారు మాకు ప్రవచన వరం ఉంది, నాకు భాషలు మాట్లాడే వరం ఉంది, నేను ఆత్మను పొందుకున్నానంటే నా చుట్టుపక్కల ఎవరు ఉండడానికి వీల్లేదు. దైవజనుడు ఏంది నా మాట వినడం? నీ ముఖం, మీ మాట వినేంత స్థితిలో మమ్మల్ని పెట్టలేదు దేవుడు. ఏ దైవజనుడైనా ఆయన అభిషేకించబడి, అరే నువ్వు నా పని చేయరా అన్నప్పుడు డైరెక్ట్గా మాతో మాట్లాడతాడు, లేదా ఇండైరెక్ట్గా మాతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. పోయిన వారం నాతో మాట్లాడాడు దేవుడు, తెలుసా? డైరెక్ట్గా కాదు, ఏంటో ఆయన ఎప్పుడు నాతో డైరెక్ట్గా మాట్లాడు, కళల ద్వారా కూడా మాట్లాడు. ఇంకో దైవజనుని ద్వారా నాతో మాట్లాడాడు. సంఘములో జరుగుతున్నటువంటి కొన్ని శోధనల గురించి నాకు తేట తెలియజేశాడు. షాక్. మన సంఘంలోన ఇంత ప్రేమ కలిగిన బిడ్డల్లోనా ఈ విధమైన మనస్తత్వమా? చాలా సంతోషపడ్డా. ఇంటికి వెళ్ళి ఆంటీతో కూడా చెప్పి చాలా సంతోషపడ్డా. ఏమి మాట్లాడుతున్నాడు దేవుడు, ఎలా నడిపిస్తున్నాడమ్మా నన్ను, నిజంగా ఎలా నడిపిస్తున్నాడమ్మా. నువ్వు జాగ్రత్తగా నా నోరు కూడా కట్టుకోరా అని చెప్పాడు పోయిన వారం. తొందరపడి ఎవరి దగ్గర నువ్వు మనం అనుకొని స్వతంత్రంగా మాట్లాడబాక, మౌనంగా ఉండని కుట్టాడు నా నోరు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఆలోచించండి.
ఈరోజు ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాట, నీ జీవితంలో నా జీవితంలో అపజయానికి కారణం ఎప్పుడైనా మీకు తెలిసిందా? మన ఆజ్ఞాతిక్రమాలు, మన పాపం మనసులో పెట్టుకున్నాం, ఆయన నిబంధనను మీరేశాం, చెయ్యొద్దన్న అన్నీ చేస్తాం. వద్దురా, మనకొద్దురా నాయన ఆ భక్తి, ఆ ముహూర్తాలు చూడబాకండ్రా, ఆ వాస్తులు చూడబాకండ్రా, ఆ ప్రసాదాలు తినబాకండ్రా, వారి ఆచారాలను ఆచరించొద్దురా అంటే అయ్యే చేస్తాం. అదేమంటే తప్పదు కదా, సమాజంలో ఉన్నప్పుడు తప్పదు. రేపు నీకు పైకి పోయిన తర్వాత సరే, ఆకాన్ ఏం చేశాడమ్మా? తప్పు ఒప్పుకున్నాడు, నేనే ఆ తప్పు చేసిందని. ఆకాన్ ఏం చేశారు? ఓకే, నిజంగా నువ్వు పాప క్షమాపణ పొందినవాడు, ఎందుకంటే పాపాన్ని ఒప్పుకున్నావు కాబట్టి నిన్ను క్షమించేస్తున్నావు, పో, ఈసారి కానీ ఇట్లాంటి చేష్టలు చేసావా తాడ తీస్తానికి నీకు, రేయ్ ఏమనుకుంటున్నావురా నువ్వు అన్నాడా? అన్లా. తప్పు ఒప్పుకున్నందుకు ఆ కానుని, అతని భార్యని, సంతానాన్ని, అతని పశు సంపదను, అతని జన సమూహాలందరినీ, డేరాని దాచిపెట్టాడు. డేరా అది ఆ బంగారు కమ్మి, వెండి కమ్మి, ఆ పై వస్త్రము అన్నీ తీసుకొచ్చి అగ్నిలో కాల్చక ముందు కూడా చేశారు, రాళ్లతో కొట్టి చంపేశారు. ఇప్పుడు మీకు ఒక విధమైన గుబులు మొయలుదేరు ఉంటుంది గుండెల్లో. వామ్మో, అంటే మేము ఇప్పుడు పాపాలు ఒప్పుకుంటే మమ్మల్ని కూడా రాళ్ళతో కూడా చంపుతారా పాస్టర్ గారు? కొట్ట చంపొద్దు మిమ్మల్ని, నన్ను కూడా. కానీ ఈ దినాన నువ్వు నేను పొందిన గొప్ప భాగ్యం ఏంటంటే, మనందరి రాళ్ల దెబ్బలు ఇంకొక ఆయన తిన్నాడు, ఆయన పేరే నజరేయుడైన యేసు. కొట్టు చప్పట్లు గట్టిగా. మనందరి కొరకు, మనందరి పాప శాప విమోచన కొరకు ఒక ఆయన ఆల్రెడీ ఆ రాళ్ల దెబ్బలు తినేశాడు. అందుకే ఆయన నిజమైన దేవుడు. నీ కోసం, నా కోసం, ఇదిగో ఈ అన్యజనుల కోసం ఎవరైనా ఇటువంటి త్యాగం చేసిన వాడు ఉంటే నాతో చెప్పండి, నేను వాళ్ళకు పోయి సాష్టాంగ నమస్కారం చేస్తా. మనకు దక్కిన భాగ్యం ఏందయ్యా అంటే, మన కోసం మనం పాపములు ఒప్పుకున్నాం, మనం రాళ్ళ దెబ్బలు తినాలా, మరణం పొందాలి. కానీ మన కోసం అడ్డం పడ్డాడు ఒక ఆయన. ఎవరైనా? యేసయ్య. అందుకే ఆయన దేవుడయ్యాడమ్మా. తప్పు చేసినోండి చంపేయడమో శిక్షించడం అదేముంది? మనిషి కోర్టుకు వెళ్తే కోర్టులో కూడా అదేగా, అదేదో చేస్తారు శిక్ష. అరే నువ్వు తప్పు చేసావురా, వీడికి యావజ్జీవ కారాగార శిక్ష. వాడేదో లంచం ఇచ్చాడు అనుకో, లేదురా వీడు తప్పు చేయలేదు. కానీ యేసయ్య ఎలాగాదే మన పాపములను శాపములుగా మారకుండా, మన కోసం మనం నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోకుండా ఆయన అడ్డం పడ్డాడు. అటువంటి దెబ్బలు మన కోసం తిన్న యేసయ్యకు ఒక మంచి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం బిగ్గరగా చెప్దాం, హల్లెలూయా. ఆయన అంటాడు, మన పౌలు భక్తుడు గారు అంటారు, ఆయన మన పాపములను మన పాపములను ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు. ఎవరు? యేసయ్య నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులుగా చేయును. హల్లెలూయా. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది, చూసుకోండి. తర్వాత మన సమస్తమైన పాపముల నుంచి మనకి విడుదల కలుగజేసి, సమస్త దుర్నీతి నుంచి మనకి విడుదల కలుగజేసి, మన పాపం నుంచి మనకి క్షమాపణ చేస్తాడంట. ఆకానుకు లేదు ఆ యొక్క అవకాశం, కానీ నీకు నాకు ఉంది కనుక ఒప్పుకుందాం. దయతో లేచి నుంచోండి, అందరు లేచి నుంచోండి. మోకరించగలిగిన వారు మోకరించండి, లేదా ప్రతి ఒక్కరూ పాప క్షమాపణ పొందే సమయం ఇది.
అడుగు, దేవుడిని అడుగు. అయ్యా, నా జీవితంలో అన్ని ఓటములే, అపజయాలే. నా కుటుంబంలో కూడా అన్ని శోధనలే. కానీ పరిస్థితి చూస్తే నేను ఒక మంచి ఉద్యోగస్తుణ్ణి, నా భార్య ఒక భక్తిపరురాలు, నా బిడ్డలు కూడా ప్రతి ఆదివారం చర్చికి వెళ్తారు. కానీ ఎందుకు నాయనా నా జీవితంలో ఈ ఓటమి, ఎందుకు ఈ అపజయము? అడుగు. ఈ సమయంలో నువ్వు అడిగితే, నోరు తెరిచి అడిగితే నీ కళ్ళ ముందు రీల్స్ తిరుగుతాయి. నీ పాపమేరా నా బిడ్డ? ఆకాను చేసిన ఒక్కడు చేసిన తప్పుకి ఇజ్రాయేలు జనాంగమంతా శిక్ష అనుభవించారు. నువ్వు చేసిన ఆ ఒక్క పాపము, చక్కని భార్య బిడ్డలను ఇంట్లో పెట్టుకొని బయట తిరుగుతున్నావే, ఆ పాపం చాలు. నీ పాపము నీతోనే పోకుండా నీ భార్య బిడ్డలు కూడా అనుభవిస్తున్నారన్న ఆన్సర్ నీకు రాకపోతే అడుగు. అమ్మా, తల్లి, నువ్వు కూడా, నీ భర్త మంచివాడు, మంచి ఉద్యోగం చేసి నెల నెల చక్కని జీతం తీసుకొస్తున్నాడు. దాన్ని నువ్వు విలాసాలకు ఖర్చు పెడుతూ, మందిరంలోని ఆరాధనకు క్రమముగా రాకుండా, క్రమము కాదు అసలు రాకుండా, నీ బిడ్డలను సండే స్కూల్ నుంచి మందిరానికి నడిపించకుండా, లోక ఆశల వైపు చూస్తూ లోకంలో మునిగిపోతున్నావేమో. నీ ఒక్కదాని అవిధేయత వలన నీ కుటుంబం అంతా శిక్ష అనుభవిస్తుంది, అపజయం పాలైపోతుంది. నీ కుటుంబంలో ఏ విజయము లేదు. అప్పులు, అనారోగ్యాలు, మాట వినని తత్వం. అడుగు ఈరోజు, ఒప్పుకో. ప్రభువా, నిజంగా నాయన, నిజంగా ఇంతకాలం నేను చాలా నిన్ను పెట్టాను. మీరు మాతో ఎన్నో విషయాలు, ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో నిబంధనలు, నువ్వు నా ప్రియకుమారుడిగా ఉండాలి, నువ్వు నా ప్రియకుమార్తెగా ఉండాలంటే ఇది చెయ్యి, అది చెయ్యి అని ఎన్నో మాకు బుద్ధిపాఠాలు నేర్పించారు. ఎంతోమంది దైవజనుల ద్వారా హెచ్చరించారు. నీకు రక్షణ కావాలి, నీకోసం నేను చేసినటువంటి ఆ ప్రాణ త్యాగమును నువ్వు స్వతంత్రించుకోవాలి అంటే సువార్తను నమ్ము, యేసును నమ్మి బాప్తిసం పొందు అన్న ఒక్క మాటను కూడా నువ్వు ఆయనకి సంతోషం కలిగించే విధంగా నడుచుకోలేకపోతున్నావే. ఏం సమాధానం చెప్తాం ఈరోజు? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, ఆకలి కొన్న వారికి అన్నం పెట్టు, అవసరతలో ఉన్న వారికి నీ దగ్గర సహాయం చేయగలిగినంత నువ్వు సహాయం చెయ్యి అని చెప్తే బ్యాంకుల్లో లక్షలు కోట్లు దాచుకుంటున్నావు. కానీ నీ రక్త సంబంధికులే నువ్వు పట్టించుకోవటం లేదట. ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డలో నీ హోదాను చూచి నువ్వు నీ సహోదరుని ఇంటికి కూడా పిలవట్లేదట. నీ ఆస్తిని చూసి నువ్వు గర్విస్తున్నావట. నీ మట్టుకు నువ్వే తింటున్నావు, తాగుతున్నావు, సుఖిస్తున్నావు. కానీ ఒకానొక దినాన తీర్పులో నిలబడే పరిస్థితి వస్తుంది. మనలో ఉన్న పాపము, మనలో ఉన్న ఆ నిబంధనను మీరే తత్వము, మనలో ఉన్న నిర్లక్ష్యము ఒకానొక రోజు మనల్ని ప్రభు సన్నిధిలో దోషులుగా నిలబెడుతుంది. నిజంగా నీ దగ్గర సమాధానం ఉందా? సమర్థించుకొని నేను ప్రభువు గారిని నేను ఒప్పించగలను, ఆయన ఒప్పించగలనన్న సమాధానం నీ దగ్గర ఉందా? ఈరోజు మన గృహాల్లో దేవుడు లేడమ్మా. అందుకనే ఈ శాపాలు, ఈ సైతాను చేష్టల వలన
ఆ సైతానులు ఎంటర్ అయిపోయి భార్యాభర్తల మధ్యలో గొడవలు, బిడ్డలు మీ మాట వినని తత్వం, ఎంత సంపాదించినా సరిపోనటువంటి ఆ పరిస్థితి. ప్రభు ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్నారు. వీటిని వదులుకో. నీకోసం నేను చేసిన ఆ త్యాగాన్ని నువ్వు స్వతంత్రించుకో బిడ్డ. ఇక నీ జీవితంలో చూడు అన్ని విజయాలే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యేసు కావాలి నాకు. నేను చేసిన పాపము గురించి, నా దోషము గురించి నా స్నేహితుడు కానీ, ఈవెన్ నన్ను కన్న తల్లిదండ్రులు కూడా నా గురించి ఒక చిన్న దెబ్బ కూడా పొందేందుకు సిద్ధంగా లేరే. కానీ నా పాపముల గురించి, నా శాప విమోచన గురించి తన ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నాకు కావాలి అన్నవారు, యేసయ్య నాకు కావాలి అన్నవారు మీ కుడి హస్తాన్ని చూపించినట్లయితే, యేసయ్య నాకు కావాలి అన్నవారు మీ కుడి హస్తాన్ని నిర్భయంగా చూపించినట్లయితే మీ గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను తల్లి. కోట్ల కొలది ధనమున్నను అవి నీకు సాటి కాగలవా? కోట్ల కొలది ధనమున్నను అవి నీకు సాటి కాగలవా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు అయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను అవి నీకు సాటి కాగలవా? ఒంటి నిండా పాడదాం. బంగారమున్నను అవి నీకు సాటి కాగలవా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, బంగారమా నా బంగారమా యేసయ్యా, నీవే నాకు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. ప్రార్థన చేసుకుందాం. చేతులెత్తిన వారు అలాగే నిలబడి ఉండండి. ఎవ్వరు కూర్చోవద్దు. చేతులెత్తిన వారు అలాగే నుంచొని ఉండండి. ప్రభువా, 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 ఇదిగో నాయన ఈ బిడ్డలందరికీ నువ్వు కావాలంట నాయన. ఆన్లైన్లో ఉన్న బిడ్డలారా, యేసయ్య ఆ కాలును శిక్షించినటువంటి కాలము కాదు. ఆ కాలుని మరి ఎందుకయ్యా మరణానికి అప్పగించారు అంటే అది ధర్మశాస్త్ర కాలము. మరి నువ్వు నేను ఎందుకు అప్పగించటం లేదయ్యా అంటే ఇది కృపాకాలము. దేవునికి స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఆయన కృప పొందుకుంటున్న కాలము కనుక ఆయన ఉగ్రత మన మీదకి రావడం లేదు. నువ్వు నేను రాళ్ల దెబ్బలతో కొట్టి చంపబడటం లేదు. ధర్మశాస్త్ర కాలము కంటికి కన్ను, పంటికి పన్ను, హత్యకు హత్య, కాలుకు కాలు, చెయ్యికి చెయ్యి, అది ధర్మశాస్త్ర కాలము. ఆ రోజుల్లో తప్పు చేసినటువంటి ఆకానుకు ఆ మరణ శిక్ష. కృపాయుగంలో దేవుడు మన కోసం త్యాగం చేసి ఆయన కృప పొందుకుంటూ నడిపించబడుతున్న ఈ కాలంలో
మనకు ఆ శిక్ష పడవలసి ఉండగా మన శిక్షను ఆయన భరించాడు గనుక ఓ చిన్న బిడ్డను తీసుకో. ప్రభు ఆ స్తోత్రం నాయన, ప్రభు ఆ స్తోత్రం నా తండ్రి. ఈ సమయంలో నీవు మాకు కావాలని చేతులు చూపించిన ఈ బిడ్డల చేతులు అలాగే పట్టుకోండి నాయన. వాళ్ళు ఒప్పుకున్నారయ్యా, తెలుసో తెలియకో, జ్ఞానముతోనో అజ్ఞానముతోనో ఎన్నో పాపములు చేశారు, నిబంధనలను మీరారు, శపితమైన దానిని తనతో పాటు తన గృహంలోనికి తీసుకుని వెళ్ళి వారి గృహస్థులను కూడా శపితపూర్వమైనటువంటి గృహాలుగా మార్చారు. ఒప్పుకుంటున్నారు. ఈ సమయంలో బిడ్డలు ఒప్పుకున్నారయ్యా, ఏ ఒక్కరిని విడవద్దు యేసయ్యా, అయ్యా ఏ ఒక్కరిని విడవద్దు. ఇక మీదట నీ కృప వీరందరి మీద అత్యధికముగా రెట్టింపు చేయబడునుగాక. ప్రభు వారి కృపను మీరు పొందుకొని ఇక మీదటి మీ జీవితాల్లో, మీ కుటుంబంలోని వారి జీవితాల్లో అత్యధికమైనటువంటి విజయాలు పొందుకుందరుగాక. స్తోత్రం నాయన. మీరు మాతో మాట్లాడిన ఈ యొక్క వాక్యాంశాన్ని బట్టి మేమెంతో ఆనందిస్తున్న వారమైనాం. అల్పుడను అయోగ్యుడను మరొకసారి నన్ను నిలబెట్టుకున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దీనులైన నీ బిడ్డలు వారి పాప శాపము నుంచి విమోచన కావాలని చేసిన తప్పును ఒప్పుకొని వారు నిలబడ్డారు కనుక వారందరినీ కూడా మీ కృపలో వర్ధిల్ల చేయమని, ఆన్లైన్లో బిడ్డలు కూడా మీ కృపా కాపుదల్లో భద్రపరచమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, కానుకలు సమర్పించుకునే ముందు ఒక చిన్న హెచ్చరిక. మన మధ్యలో సెక్రటరీ గారు ఉన్నారు, వారు వచ్చి ఒక మాట చెప్తే బాగుంటుందేమో. మీరు చెప్తే నేను ఎప్పుడు చెప్పేదే కదా. సరే సరే, ఆయన పర్మిషన్ ఇచ్చారు. ఏంటంటే ఇప్పుడు మన సంఘానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. క్రిస్మస్ రోజు ఏం చేస్తాం మనం? పండగ చేసుకుంటాం. జనవరి 1 రోజు ఏం చేసుకుంటాం? పండగ చేసుకుంటాం. నెలలో మొదటి ఆదివారం ఏం చేస్తాం? బల్లలో ఆ పాలు పంచుకుంటాం. నా వైపు చూడండి, అందరు నా వైపు చూడాలి. దయచేసి పిల్లలు అటు ఇటు తిరగొద్దు, మీరు నా వైపు చూడండి. చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రకటన ఇది. అలాగే ప్రతి మాసము, ప్రతి నెల ఈ చర్చి పోషణ నిమిత్తము, ఇంకెవరి పోషణ నిమిత్తం కాదండి, మందిరం యొక్క మెయింటెనెన్స్ గురించి. అంటే చాలా ఖర్చులు ఉంటాయి. కరెంటు బిల్లు కట్టాలనా? కట్టకపోతే కట్ చేస్తారా? అలాగే వాటర్ బిల్లు ఉందా? అది కట్ చేస్తున్నారు ఈ మధ్య కట్టకపోతే. తర్వాత నేల పన్ను అని అంటారు, అది కట్టాలనా? ఇదిగో మైకు సడన్గా పోతుంది, బయటకు పోయి చూపించాలంటే ఈ మైకు ఒకటి కొత్తది కొనుక్కోవాలంటే 2000 రూపాయలు. ఆ యాంప్లిఫైర్ ఒక్కోసారి దన్నని లేచిపోద్ది, ఫీజులు లేచిపోతాయి. అక్కడ పోతే మాకు ఫీజులు లేచిపోయేటట్టు చెప్తారు వాళ్ళు రేట్లు. ఎంత సార్? 1700 ఓవరాయిల్ చేయించేద్దాం. ఎక్కడి నుంచి వస్తాయి ఈ డబ్బులంతా? మన సంఘాన్ని మనమే కదా పోషించుకోవాలి. అందుకని పెద్దలు 38 సంవత్సరాల నుంచి వస్తున్న పద్ధతే ఈరోజు తారాప్రకాష్ ప్రసాద్ గారు పెట్టింది కాదు. నెలకి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి అంటలేదమ్మా. మీ ఇంట్లో నలుగురు ఉంటే నలుగురు ఇమ్మని చెప్పలేదు. సుమలత, రాజేష్ వచ్చాడా? కుటుంబానికి నెలకి చర్చి మెయింటెనెన్స్ కోసం ఒక కానుక ప్రసాద్ గారికి ఇస్తే ఆయన ఏంటి చక్కగా తీసుకొని జేబులో పెట్టుకుంటాడా? మీరు ఇచ్చిన కానుకకి రిసీట్ కూడా ఇస్తాడు ఆయన. ఇట్ ఈజ్ రిజిస్టర్డ్. ఎంత తృప్తిగా ఉంటుంది మీకు? ఆ ఖర్చులు, ఆ అమౌంట్ అంతా. అదే కాదు, ఎవ్రీథింగ్ అకౌంట్ చేస్తూ ఉంటాడు ఆయన. ప్రతి పైసా అకౌంట్ చేస్తాడు. ఇది ఇంకా కాబట్టి ఒక 2 days బ్యాక్ మేమిద్దరం ఒక 7-8 నెలలది ఈ మధ్య కొంచెం బద్దకిచ్చాం కరోనా అని. లేకపోతే ఏ నెల దాని చూస్తాం. 7-8 నెలది చూస్తూ వస్తూ ఉంటే అకౌంట్స్ మంత్లీ ఒక్కళ్ళు కట్టడం లేదు తల్లి. నేను కడుతున్నాను అన్న వాళ్ళ చేతులు చూపించండి. నెల నెల కానుక ఒక్క చెయ్యి. చూసారా? మిమ్మల్ని నేనేమి కించపరచడంలా. మీలో ఏంటంటే మర్చిపోయారు కరోనా దెబ్బతో. కరోనాను మర్చిపోలా. కరోనా పేరు చెప్పుకొని కిలోలు మాంసం వండుకొని తింటే మర్చిపోలా. ఆయన ఎవరో చెప్పాడు రోజుకి 2 కోడిగుడ్లు తినమంటే
అసలు ఇమ్యూనిటీ అన్నా అంటే 4 గుడ్లు తింటున్నారు ఒక్కొక్కళ్ళు. ఈ మర్చిపోవద్దర్రా. చూడండి, ఇంత పెద్ద సంఘంలో ఒక్క చేయలేసింది నెల నెల నేను కడుతున్నానని. అందుకే ఆయన చాలా బాధగా అన్నాడు నాతో, తారా గారు నెల కానుకలు రావట్లేదండి అని. నిజమా? ఇప్పుడు చెప్తున్నావేంటి నువ్వు నాకు అన్నా. సరేలే, మీ బడ్జెట్లో మీరు ఉన్నారు కదా, ఇంకా ఇన్నని మీరు చేస్తారని ఆయన చెప్పమన్నా. మరి ఎందుకు ఆయన నిద్ర వస్తుందేమో, ఆయన నువ్వే చెప్పు అన్నాడు. ఎందుకంటే ఎవరైనా తిట్టుకుంటే నన్నే తిట్టుకుంటారని. తిట్టుకుంటున్నారా ఎవరన్నా? లేదుగా. బాధ్యత తల్లి. నువ్వు దేవుని పేరిట ₹1 ఇచ్చావంటే ఇట్ ఈజ్ అకౌంటబుల్. ఎక్కడ? అక్కడ రాసేస్తాడు, ఈయన రాయడం కాదు, యేసయ్య గారు రాసేస్తారు. నా బిడ్డ నా మందిర మెయింటెనెన్స్ కోసం ఇదిగో ఈ ₹1 ఇచ్చింది. ఏంటి అలా నవ్వుతున్నారు? ₹1 ఇచ్చేట్టుగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించను గాక. మరి అది అలా ఉండాలి విశ్వాసం అంటే. మేమా ఎప్పుడు అంకులు అంటే ఇస్తాడు ఆయన ₹1 ఇచ్చే స్తోమత. మనకు మనసు రాదు. ₹10 దశంభాగం తీస్తాడమ్మా. ఎలా తెలుసా? దశంభాగం రాసుకో అంటాడు. ₹100 వచ్చేటడికి ₹10 తీయాల. అప్పుడు కూడా ₹10. ₹1000 100 తీయాల్సి వస్తుంది. అప్పుడు కొంచెం స్టార్ట్ అవుద్ది ఇక్కడ కలుక్కుమని. 10,000లో ₹1000, లక్ష వచ్చిందనుకో 10,000 తీయాల. 10,000 మాకు ఎన్ని ఖర్చులు ఉంటాయండి? ప్రభువుకు తెలియదా? రూపాయలో ఎలా దశంభాగం తీస్తావని ఆదాయంలో ₹1,00,000 కూడా అదే తీయాలా, ₹1,00,00,000 కూడా అదే తీయాలా. ఇవంతా కూడా ప్రతి పైసా కూడా మందిరానికే ఉపయోగించబడతాయి. కానీ ఇక్కడ ఆ అమౌంట్ని తీసుకొని పోషింపబడుతున్న వారు కానీ ఖర్చు పెట్టుకుంటున్న వారు కానీ ఎవ్వరు లేరని సగౌరవంగా మీ ముందు ప్రకటిస్తూ, ఇక మీదట ఏమిటి ప్రసాద్ గారు, ఈ నెలది ఇప్పుడే కట్టించుకొని లేకపోతే గేట్లు వేసేయండి చెప్తా. ఒక నోటు తీసుకోండి అన్న, నా దగ్గర డబ్బులు లేవు, నెక్స్ట్ వారం ఇస్తానన్నా అంటే వదిలేద్దాం, సరేనా అమ్మా? మొదటి వారంలోనే కొంచెం గలగలాడతాయి కాబట్టి ఫస్ట్ వారంలోనే తల్లి మీరు అనుకున్నది చర్చికి. ఇక కృతజ్ఞత కానుక అది వేరు. ఏంటంటే పాస్టర్ గారు, నేను పోయిన నెలలో ₹1000 కృతజ్ఞత కానుకు మందిరానికి సంబంధించింది కాదది. నీకు దేవుడు చేసిన ఒక అద్భుతం గురించి వేసింది. ఇది చర్చి మెయింటైన్ కోసం ఎవ్రీ మంత్ నువ్వు మనపూర్వకంగా ఇవ్వాల్సిన, సంతోషంగా ఇవ్వాల్సిన ప్రత్యేకమైన కానుక కనుక మంచిది. ఈ సమయంలో కృతజ్ఞత కానుకలు సమర్పించుకున్న వారు, సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మీరు ఒక పని చేస్తారా? ఒక వారం నిద్ర పట్టండి, ఇంకో వారం ఇంకోళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే మీరు చాలామంది అయిపోయారు మాకు, దేవునికి స్తోత్రం. కృతజ్ఞత కానుకలు సమర్పించుకోవడానికి సిద్ధపడి వచ్చిన వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి త్వరగా ముందుకు రండి. లేని ఎడల పాట పాడుకుందాం.
మంచిది. ప్రాముఖ్యమైన ప్రకటన. మరి శుక్రవారం పూట ఉపవాస కూడికలు, ప్రత్యేకంగా కరోనా విడుదల కోసం ప్రార్థన మొదలుపెట్టాం. గడిచిన 2 వారాలు ప్రత్యేకమైనటువంటి కరోనా విడుదల కోసం శుక్రవారపు ఉపవాస ప్రార్థన రెగ్యులర్గా జరుగుతాయి. ఉపవాస ప్రార్థనలు శుక్రవారం. కానీ ఇప్పుడు మనకున్న ప్రపంచానికే ఉన్న గొప్ప శోధన ఏందయ్యా అంటే కరోనా 3rd వేవ్. కనుక జాగ్రత్తగా ఉండండి. ఏ కీడు మీ గుడారము సమీపించదు. దేవుడిచ్చిన వాగ్దానం అది. మన సంఘస్థులకు ఇచ్చిన వాగ్దానము, ఆన్లైన్లో ఉన్న బిడ్డలకు ఇచ్చిన వాగ్దానము. ఒకవేళ ఏదన్నా ఇన్ఫెక్షన్ వచ్చినా అది మిమ్మలను ఏ విధమైన మరణ స్థితిలోనికి తీసుకొని వెళ్ళదు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జాగ్రత్తలు మనం తీసుకుంటూ ముఖ్యంగా హాట్ వాటర్ తాగుతూ ఉండండి. ఇక వీలైనంత వరకు కొంచెం బయట తిరగడం తగ్గించండి. అందుకనే ఈరోజు కూడా ఎందుకు బయట పెట్టామంటే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి బాగుంటుంది కదా. అక్కడైతే లోపల కొంచెం కంజెస్టెడ్గా ఉంటుందని బయట పెట్టాం. రైట్. శుక్రవారం ఆరాధనకి వీలైనంత మంది రావడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీతో పాటు కొత్త వాళ్ళని ఎవరైనా తీసుకొని రండి. వేదనలో ఉన్న వాళ్ళని, బాధల్లో ఉన్న వాళ్ళని, వారి గురించి మనం ప్రార్థన చేయగా దేవుడు అనేక మందికి మేళ్ళు చేస్తున్నారు. మేళ్ళు పొందుకున్న వారు ఇక్కడ సాక్ష్యాలు చెప్తున్నారు. భువన అని ఒక కుమార్తె వస్తూ ఉంది. ఆమె నిజంగా ఎంత రెగ్యులర్గా వస్తుందంటే సండే రాదు ఆమె, యాక్చువల్గా శుక్రవారమే వస్తుంది. ఆమె జీవితంలో ఆమెకి ఎంతో గొప్ప మేలు చేసింది. అలాగే మరి ఎదురుగా ఉండే సహోదరి, ఆ తర్వాత ఆ పైన కవిత, వీళ్ళందరూ అంతకుముందు చర్చికి ఎదురుగానే ఉండి అడుగు పెట్టేవాళ్ళు కాదు. చర్చిలో అలా చూస్తూ వెళ్ళిపోయేవాళ్ళు. ఈరోజు శ్రద్ధతో వస్తున్నారు. ఏంటంటే ఆ రుచి చూసారు వాళ్ళు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. నే ధన్యుడనైతిని, రక్షకు నాశ్రయించి నే ధన్యుడనైతిని. రుచి చూచి లేచి నుంచుదాం. యెహోవా ఉత్తముడనియు. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. గొప్ప దేవుడవు నీవే, స్తుతులకు పాత్రుడనీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. తప్పక ఆరాధింతు దయాళుడవు నీవే. రుచి చూచి యెహోవా, రుచి చూచి ఎరిగి తిని యెహోవా. యెహోవా యెహోవా. కృపా సత్య సంపూర్ణుడా, కృపగల దేవా, జీవము గల తండ్రి, జీవాధిపతిమైన మా ప్రభువా, ప్రార్థన చేసి ప్రారంభించినటువంటి ఈ యొక్క జనవరి మాసంలోని చివరి పునరుద్ధాన దినపు ఆరాధనలో ఇప్పటి వరకు నాయన మీ అధ్యక్షతలో ఆశీర్వాదకరంగా మహిమకరంగా ఈ ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ వాక్యాన్ని శ్రద్ధగా విన్నారని నేను తలంచుచున్నాను. అయ్యా, మీకు సమస్తము ఎరిగిన శక్తి కాబట్టి ఏ బిడ్డలైతే
ఆ వాక్యాన్ని విని, మీ మాటలను విని పశ్చాత్తాపంతో మారు మనసు పొందారో, ఇక మీదట నీకిష్టమైన బిడ్డగా బతకాలని నిర్ణయం తీసుకున్నారు, నీవు నాకు కావాలని నిర్ణయించుకొని చేతులు చూపించారు, ఆ బిడ్డలందరినీ విడవవద్దు నాయన. ఒకవేళ ఇంకా న్యూనతా భావం ఉండి చేయి చూపించక నిర్ణయం తీసుకోకుండా ఉన్న బిడ్డలుంటే వారిని కూడా క్షమించండి. ఏ ఉగ్రత వారి మీదకి రానియొద్దు నా తండ్రి. ఆ కానుకొచ్చిన పరిస్థితి అది ధర్మశాస్త్రానుసారంగా జరిగింది. కృపాయుగంలో ఉన్న మాకు మీ కృప మాత్రమే దయచేయమని నాయన, నీ నిత్యరాజ్య వారసత్వాన్ని మాకు అందరికీ అనుగ్రహించమని వేడుకుంచు నాయన. బిడ్డలు సమర్పించుకున్నటువంటి ఆ యొక్క కానుకలను మీరు స్వీకరించండి, అంగీకరించండి, నూరింతల ప్రతిఫలం దయచేయండి. శుక్రవారపు ఆరాధనలో ప్రత్యేకంగా కరోనా గురించి ప్రార్థన చేస్తూ ఉండగా నా తండ్రి, బలహీనంగా ఉన్న బిడ్డలందరినీ బలపరచండి, అనారోగ్యంతో ఉన్న బిడ్డలందరికీ స్వస్థత దయచేయండి. ఆయన కరోనా కాకపోయినా కొంతమందికి సీజనల్ నాయన ఈ యొక్క జ్వరాలు, దగ్గులు, జలుబులతో పీడింపబడుతూ ఉన్నారు నాయన. టైఫాయిడ్ జ్వరాలు వచ్చాయి, ఫ్లూ జ్వరాలు వచ్చాయి, మలేరియా జ్వరాలతోటి, డెంగ్యూ జ్వరాలతోటి బాధింపబడుతున్న బిడ్డలు ఉన్నారు. వారందరికీ కూడా శాశ్వతమైన స్వస్థతను దయచేసి శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా నా తండ్రి బలపరచమని కోరుకుంటున్నాను. ఇదిగో ఈ సమయంలో ఆన్లైన్లో ఈ ఆరాధనలో పాలు పంచుకున్న ధోనే జార్జి నా తండ్రి, నా బిడ్డలు, నీ బిడ్డలు నా తండ్రి, మా యొక్క ఆత్మీయులు ఆ ప్రభువా, జోసఫ్ కరుణాకర్ని, సుధాకర్ని దీవించండి ఆయన. అలాగే ప్రియ సహోదరి నా తండ్రి జయసుందరిని, అలాగే నా తండ్రి వారి కుటుంబీకుల్ని దీవించి ఆశీర్వదించండి ఆయన. ఆ బిడ్డ కరోనా పరిస్థితుల్లో గుంటూరు పట్టణంలో ఉండగా వాటన్నిటిని చక్కదిద్ది తిరిగి నా తండ్రి మరి చరణ్ యొక్క ఆ యొక్క చదువు నిమిత్తము హైదరాబాద్ పట్టణానికి సురక్షితంగా చేర్చమని కోరుకుంటున్నాను. అలాగే నీ ప్రియకుమారుడు, నా సహోదరుడు కెనడా బాబుకు కూడా నా తండ్రి ఆ కరోనా వైరస్ సోకి దాని నుంచి విడుదల కలిగజేసి స్వస్థతనిచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాయన జన్నీ కుటుంబీకులను, తబితా కుటుంబీకులను, అలాగే అమెరికాలో ఉన్నటువంటి నా తండ్రి ఇవానాను కూడా స్వస్థపరిచినందుకు, ఆ కుటుంబంలో మరలా మిగిలిన వారికి ఎవ్వరికీ ఈ యొక్క వైరస్ సోకకుండా అంతటితో దాన్ని నిలిపివేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా ప్రభువా. అటువంటి పరిస్థితుల్లో సంఘ బిడ్డలు ఎవరైనా ఈరోజు ఉండి ఈ ఆరాధనకు రాలేకపోయి ఉంటే వారందరినీ కూడా ఆశీర్వదించి నడిపించండి. అలాగే నాయన మరి సూర్యని జ్ఞాపకం చేసుకోండి, సూర్యప్రకాశాన్ని, చంద్రప్రకాశాన్ని జ్ఞాపకం చేసుకునండి నా ప్రభువా. చెల్లెక్కను, పాపాజీ యొక్క కుటుంబీకులను, అలాగే నా ప్రభువా నానాజీ యొక్క కుటుంబీకులను జ్ఞాపకం చేసుకునండి. వీరికి రక్షణను దయచేయండి. మారు మనసు ఉంది నాయన, రక్షణ బాప్తిసంలోనికి పడలేకపోతున్నారు కనుక వీరిని నా తండ్రి రక్షణ బాప్తిసంలోనికి నడిపించండి. అలాగే ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డ యొక్క బంధుమిత్రులను, రక్త సంబంధికులను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో అవన్నీ ఆయన తీర్చి వారిని కూడా మీ రక్షణ మార్గంలోనికి నడిపించమని మీ పాదాలు పట్టుకుని వేడుకొంచున్నాం. ఆయన అతి త్వరలో ఈ మహమ్మారి థర్డ్ వేవ్ కరోనా నుంచి మా అందరికీ విడుదల కలుగజేసి సంతోషంతోనూ సమాధానంతోనూ నాయన మరి మీ యొక్క మందిరములో యథావిధిగా స్వేచ్ఛగా మేము ఆరాధన చేసుకునే స్థితిని మాకు దయచేయమని కోరుకుంటూ, నీ సన్నిధిలో శుక్రవారం ఆరాధనలో మేము కలువు వరకు నీ కృపాక్షేమములతోనూ శాంతి, సమాధాన, సమృద్ధి, సంతోషంతో మమ్మల్ని నింపమని వేడుకొనుచు, అలాగే ప్రియ కుమార్తెలు, గర్భవతులుగా ఉన్న వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. నైనా సుందరిని జ్ఞాపకం చేసుకోనండి నా ప్రభువా. అలాగే కుసుమాని జ్ఞాపకం చేసుకోనండి నైనా. క్షేమకరమైనటువంటి ప్రసవం ద్వారా నాయన ఆరోగ్యకరమైన బిడ్డలు వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న కన్నీటితో నిండిపోయిన బిడ్డల యొక్క కన్నీరు తుడిచి వారు గర్భవతులు అవ్వడానికి మార్గాన్ని సరళం చేయమని కోరుకుంటూ, ముఖ్యంగా కమిటీ వారిని ఈ సమయంలో విజ్ఞాపన చేస్తున్నాను నాయన. ఎంతో భక్తి శ్రద్ధలతో నా తండ్రి మీరు అప్పగించిన పని నిరాడంబరముగా నా తండ్రి ఏ విధమైనటువంటి నా తండ్రి నీరసము, నిస్సత్వం లేకుండా ఈ సంఘ పరిచర్య గొప్ప భాగ్యముగా భావించి ముందుకు పోతున్న బిడ్డలందరినీ
కమిటీ వారితో కూడా కలిసి సహాయం చేస్తున్న సంఘ పెద్దలను, స్త్రీల సమాజం వారిని, ముఖ్యంగా యవ్వన బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నారయ్యా. ఈ మందిరం శుద్ధీకరించడంలో కానీ, ఈ మందిరాన్ని నాయన అలంకరించడంలో కానీ, ఈ పనులు సిద్ధపరచడంలో కానీ యవ్వన కుమారులు ఎంతో ఆసక్తి చూపించి మరి ముందుకు పోస్తున్నారు. వారందరికి కూడా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం దయచేయండి. సండే స్కూల్కి అటెండ్ అవుతున్న చిన్న బిడ్డలు ఉన్నారు, వారికి ఏ కీడు హాని రాకుండా, ఏ అనారోగ్య పరిస్థితి, ఏ బలహీనత లేకుండా వారిని కాచి కాపాడమని మరలా నా తండ్రి నీ సన్నిధిలో మేమందరం కలుసుకుని స్తుతించే వరకు నీ కృపాక్షేమములతోనూ శాంతి సమాధాన సమృద్ధి సంతోషములతో మమ్మల్ని అందరినీ నిలిపి నడిపించమని, అలాగే బలహీనురాలుగా ఉన్న ఇందిరాన్ని కూడా జ్ఞాపకం చేసుకునండి. ఆ శారీరక బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల కలుగజేసి మరి ఆ యొక్క శక్తిని, బలాన్ని ఆ బిడ్డకు దయచేయమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక. మా ఆయన దినాహారం నేడు మాకు దయచే. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. శోధనలోకి తేక దుష్టుని తప్పించు. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఈ ఆరాధనలో పాలు పంచుకున్నటువంటి, ఇక్కడ కూడి వచ్చిన ప్రతి బిడ్డకును, ఆన్లైన్లోని ప్రతి కుటుంబమునకును, రాలేకపోయినటువంటి రైల్వే క్రిస్టియన్ సమాజ సంఘ సభ్యులకును, ఈ పరిసర ప్రాంతంలోని కాలనీ వారికిని, సకల పరిశుద్ధులకును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయు మీసా, ఆశతో నీ సత్య వాగ్దాతము ఈ మాయి మీద కృమ్మరించుము దేవా, క్రమ్మర ప్రేమ వర్షంబు కృమ్మరించుము దేవా. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ